వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలేదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పూర్తిగా మాఫింగ్ చేస్తున్నవని, దశాబ్దాల కాలంగా ఉన్న కుటుంబ స్నేహాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాను హైదరాబాద్ వెళ్లాల్సిన వ్యక్తినని, కానీ ఈ నీచ రాజకీయాలను ఎదుర్కోవాలని తిరుపతి వేదికగా మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. 20 ఏళ్ల క్రితం దిగిన ఫోటోలకు మ్యూజిక్ యాడ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి చౌకబారు రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని బీఆర్ నాయుడు తేల్చి చెప్పారు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలేదు. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలపై బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ చైర్మన్ ఆఫీసులో వేల సంఖ్యలో టికెట్లు అమ్ముకున్న రికార్డులను వదిలి వెళ్లారని, ఒక్కొక్కటిగా అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు. మద్రాసులో ఏం చేశారో బయటపెట్టమంటారా అంటూ ఆయన సవాల్ విసిరారు. కోటి భగవద్గీత పుస్తకాల పేరుతో 50 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని, ఆ పుస్తకాల్లో అసలు విషయమే లేదని విమర్శించారు. తనపై బురద జల్లడం ద్వారా గతంలో జరిగిన దారుణాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ నాయుడు. వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలేదు. పదవి కోసం తాను పాకులాడటం లేదని, కేవలం సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతోనే టీటీడీ బాధ్యతలు చేపట్టానని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే తనను రాజీనామా చేయమంటున్నారని, టీటీడీ ఏమైనా మీ అబ్బ సొత్తా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో ఈ పదవిచ్చారని, ఆయన ఒక్క మాట చెబితే క్షణాల్లో రాజీనామా చేయటానికి సిద్ధమని ప్రకటించారు. గత చైర్మన్ల అవినీతిని బయట పెడదామని తాను భావించినా దేవుడి విషయంలో రాజకీయం వద్దని సీఎం చంద్రబాబు తనని వారించారని వెల్లడించారు. వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలేదు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై 1 మ్యాన్ కమిషన్ రిపోర్టు రాబోతుందని, ఆ భయంతోనే వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ నాయుడు ఆరోపించారు. పద్ధతిగా సంసారం చేసుకునే మహిళలను రాజకీయాల్లోకి లాగటం దుర్మార్గమని, దీనిపై సదరు మహిళ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. తాను మీడియా రంగంలో ఉన్నవాడినని చుక్కలు చూపిస్తానంటూ హెచ్చరించారు. లీగల్గా పోరాటం చేస్తానని, ఏ ఒక్క రిమార్క్ లేకుండా నిస్వార్థంగా పనిచేస్తానని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు మేలు చేయటమే తన లక్ష్యమని, ఇలాంటి బెదిరింపులకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని బీఆర్ నాయుడు వెల్లడించారు. కాగా ఇటీవల బీఆర్ నాయుడు మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్న పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బీఆర్ నాయుడు తీరుపై విమర్శలు మొదలయ్యాయి. కొందరు ఇవేం పనులంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాజాగా స్పందించిన బీఆర్ నాయుడు వీడియోలపై క్లారిటీ ఇచ్చారు. ఘాటుగా స్పందిస్తూ ఫేక్ వీడియోలంటూ తేల్చి చెప్పారు. కావాలనే కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలేదు.